ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. అంటే నేను ఇందాకనే అన్నా కదా, ఇప్పుడు పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షం ఉంది, మొత్తం ప్రతిపక్షం జూబ్లీహిల్స్లో ఉన్నది, పాలకపక్షం ఉంది, మొత్తం పాలకపక్షం జూబ్లీహిల్స్లో ఉన్నది. ఇక మళ్ళీ పార్టీలు వాళ్ళు ఉండి ఏం లాభం అన్న వాళ్ళు. మేము అడిగేటోళ్ళం ఒకళ్ళం ఉన్నాం, అడుగుతున్నాం, సమస్య ఏమైనా తీరుతుందేమో చూద్దాం. పాలిటిక్స్ ఎప్పుడైనా 1 సంవత్సరం చేసుకుంటే సరిపోద్దన్న, ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రజలకు హెల్ప్ అయ్యే పనులు చేయాలనుకుంటున్నాం. ఒక సంస్థగా జాగృతి ఎప్పుడైనా కూడా రాజకీయమే మాట్లాడింది, రాజకీయపరమైన అంశాల మీద బలంగా కొట్లాడినాం, అదే చేసుకుంటాం. చూద్దామన్న, అప్పుడు ఫ్యూచర్ నాకు తెలియదు కదా ఎట్లుంటుంది. జూబ్లీహిల్స్ ఎన్నికతో మాకు సంబంధం లేదండి, అదో చిన్న ఎన్నిక అన్ఫార్చునేట్గా వచ్చింది, మాకు సంబంధం లేదు ఆ జూబ్లీహిల్స్ ఎన్నికతో. అమ్మా బీసీ విధానంతో మీరు ముందుకు వస్తున్నారు కదా, బీసీ ప్రజలంతా మిమ్మల్ని నమ్ముతున్నారా? అంటే కొంతమంది ఇంటర్నల్గా కుట్రలు పడుతున్నారు, కేసీఆర్ గారు వదిలిన బాణమే కవిత అని అంటున్నారు. అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఒక స్వచ్ఛంద సంస్థగా నమ్మలేకపోతున్నారు. మా బీఆర్ఎస్ నుంచి నేను బయటికి రాలే అమ్మ, బయటికి పంపించిరు, బాగా సీరియస్గా ఆలోచన చేసి సస్పెండ్ చేసి బయటికి పంపించిరు, నేను బయటికి రాలే. 1, 2 ఓన్లీ బీసీల కోసం మాట్లాడతలేను నేను, బీసీల కోసం బలంగా మాట్లాడుతూ ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. అల్టిమేట్గా బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ అన్నది నా ఫీలింగ్ కాదు, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్, అది అల్టిమేట్ లక్ష్యం. దానికోసం మొదటి స్టెప్ లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్. సో బీసీలకు సంబంధించి జాగృతి కమిట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. మిగతా సమస్యల గురించి కూడా మాట్లాడుతుంది. ఏందన్నా గడిచిన 10 సంవత్సరాల్లో జర్నలిస్టులకు ఇల్లు నిర్మిస్తున్నారు, ఇప్పుడు నిర్మించలేదు. మీ జాగ్రత్త ఓకే, ఏదన్నా ఇంకేదన్నారు? నేనా ఇప్పుడు ఒక్క మాట అన్న, పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేస్ట్ వాళ్ళని కూడా అడుగుతారు కదా అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే ఓ మాటకి నేను తప్పే చేసినా అనుకుందాం అన్న, నేనేం తప్పు చేసినా నాకు తెలియదు, కానీ చేసిందే అనుకుందాం, అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న, డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డనవడం నా అదృష్టం, 101% డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు, చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డని, దానిలేముంది. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ మేడం. జనం కోసం ఇంతగా పరితపించే మీరు, 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా పనిచేసారు. ఇప్పటి వరకు మిమ్మల్ని నిజాం వాళ్ళు నియంత్రించింది ఎవరు అని చెప్పండి. మా పార్టీ ఇంకెవరే? నేను కూడా అట్లే అనుకున్నాను, నేనే పార్టీ హైకమాండ్ అనుకున్నా. సస్పెండ్ చేసినాక తెలిసింది కాదని. నేనేమంటున్నా, భవిష్యత్తులది ఎవరి భవిష్యత్తుల నిర్మాణం అయితే తెలియదు. జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఒక మార్పు జరిగినప్పుడు, ఒక విప్లవాత్మకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కొన్ని రాజకీయ జీవితాలు అతలకుతలమవుతాయి. ఏం జరుగుతుందో ఫ్యూచర్ తెలుసు. నా విషయంలో పర్సనల్గా నాకు ఇబ్బంది జరిగింది. నేను 20 ఏళ్ళు పనిచేసిన పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత నేను దీంట్లోంచి పాజిటివ్గా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలనుకుంటున్నా. నా ప్రయత్నంలో నేను ఉన్నాను. థ్యాంక్ యూ. ఏందన్నా? ఇప్పుడు ఒక జరుగుతుంది అన్న ఒక్కొక్కసారి. ఇప్పుడు నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసినప్పుడు అందరికీ ధైర్యం ఉండదు కదా అన్న, తట్టుకొని నిలబడి ధైర్యం ఉండి ప్రజల కోసం పనిచేద్దాం అనుకుంటే వాళ్ళు ఉన్నారు. లేదు, కాదు, కూడదు, మనకెందుకు గోడ అనుకునేటోళ్ళు పక్కకు జరిగారు. సింపుల్, ఏముందని. నేను చెప్తున్నా కదమ్మా, నేను ఇప్పుడు రాజకీయం చేయడం లేదు. ప్రస్తుతం నేను సమస్యల మీద పోరాటం చేస్తున్నాను. రాజకీయం లాస్ట్ 1 year చేస్తాం, అప్పుడు చూపిస్తాం ఆడపిల్లలు ఎట్లా రాజకీయం చేస్తారు. ఇప్పుడు అవసరం లేదు రాజకీయం, ఇప్పుడు ఓన్లీ ప్యూర్లీ ఇష్యూస్ మీద మాట్లాడుతాం. ఎందుకంటే మీరైనా నేనైనా పేగులు తెగేదాకా కొట్లాడినాం తెలంగాణ రావాలి. వచ్చిన తర్వాత కూడా ఇంకా వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం ఏంది చెప్పు? అన్యాయం కాదా? వరంగల్ వరదలు వస్తే మునగడం ఏంది చెప్పు? ఎంత అవమానం ఇది మనకు తెలంగాణకి.
నవీనోన్ ముందు జారిపడొద్దు అనుకున్నాం కదా, జారిపడ్డట్టే అయింది కదా. ఇప్పుడు ఆడ ఆంధ్ర మునిగితే మనము అనుకుంటే వీళ్ళకేం వస్తలేదని, మరి వరంగల్ మునిగింది, ఏమనాలి ఇప్పుడు? ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? ఇట్లాంటి ఇష్యూస్ మీద ఇప్పుడు ఆలోచిద్దాం. నేను పాలిటిక్స్ పక్కా చేస్తా, ఇప్పుడు కాదు, టైం ఉంది. పాలిటిక్స్ చేసినప్పుడు ఈ రుద్రమదేవి నేల సాక్షిగా చెప్తా ఉన్నా నేను, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందన్న చూపిస్తాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు సమస్యల మీద మాట్లాడదాం, ఇప్పుడు ఇష్యూస్ మీద మాట్లాడదాం. పెన్షన్లు పెరుగుతలేవు అసలు. 2000 పెన్షన్ 4000 చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఎంతమంది ఆడబిడ్డలు బాధపడుతూ ఉన్నారు. నిన్న పోతుంటే తోవంటే ఒక 100 మంది చెప్పారు నాకు, కొత్తగా పెన్షన్స్ ఇవ్వలే ఈ 2 ఏళ్ళల్లో అని. ఆ ఇచ్చే 2000 అన్న కొత్తగా ఇవ్వచ్చు కదా. విధవరాన్లు అయిపోయిన వాళ్ళకి ఇస్తలేరు అన్న పెన్షన్. ఎందుకు అప్డేట్ అవుతలేదు? ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలి కదా వీడియోస్కి అయితే, అది కూడా అవుతలేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేద్దాం, పాలిటిక్స్ చేద్దాం, దాని టైం ఉంది ఇంకా. రాణి రుద్రమ పుట్టిన గడ్డ పెంచి భవిష్యత్తులో మీరు ఏమైనా పోటీ చేసి వరంగల్లో సమస్యలన్నీ పరిష్కారం చూపే అవకాశం? అంటే నాకు బేసిక్ క్వాలిఫికేషన్ లేదు కదన్న, నాకు భూమి కబ్జా చేసుడు రాదు. మీ వరంగల్లో ఎమ్మెల్యే కావాలన్నా ఏం కావాలన్నా మొదలు అది ఉండాలన్నట్టు కదా. ఇప్పుడు అది మారుద్దాం, అది మారితే మళ్ళీ ఆలోచన చేద్దాం వరంగల్కి వెళ్ళి పోటీ చేసేది. ఆ బేసిక్ క్వాలిఫికేషన్ తెచ్చుకుందామా లేకపోతే రూల్స్ మారుద్దామా ఆలోచన. దాన్ని మార్చినాక డెఫినెట్లీ వీ విల్ ట్రై. థ్యాంక్ యూ. చెప్పు. పాలనలో 10 ఏళ్ల పాలనలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఆ అవినీతి మీద మీరు పోరాటం చేయాలంటారా? ఇప్పుడు చేస్తున్నది ఏందన్నా, నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన, మీరు రాయండి ఎంతగా రాస్తారో చూద్దాం. మీరు ఏం పేపర్ మీకు చెప్పురి, రేపు పొద్దుగాల మీ పేపర్ చూస్తాను. V6 ఏందే V6 వెల్గా? ఎస్ నేను కాదంటలేను. నేనేమంటున్నా అంటే 2 చెప్తున్నా నేను. 900 కోట్లు స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చినాయి అబ్బా, 500 కోట్లు భద్రకాళి చెరువులో ఓసిరు అమ్మవారి సాక్షి. అదొకటి రాయండి రాస్తే. రెండోది 1100 కోట్లతో ప్రారంభమైన MGM హాస్పిటల్ 1700 కోట్లకు పోయింది. అది హరీష్ రావు గారికి సంబంధించిన బినామీ సంస్థ చేస్తున్నది. ఎందుకు 600 కోట్లు పెరిగింది ఎస్టిమేటు? పెరిగిన 600 కోట్లకు 6 ఫ్లోర్లు పెంచిరా, ఏం చేసిర్రు? రాయండి. ఇది అవినీతి కాదా? ఎవరి హయాంలో జరిగింది అన్నది కాదు, ఎందుకు పెరిగిందని అడుగుతున్నాను నేను. మొన్న ఆదిలాబాద్ పోతే కూడా అక్కడ కూడా అట్లే అయింది. 300 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2000 కోట్లకు పెరిగింది. ఇంకా పని అయితే పూర్తి కాలే, నీళ్ళు అయితే వస్తలేవు జనంకు. ఇది అవినీతి కాదా? ఏ జిల్లాకు ఆ జిల్లా ఎండగడుతున్నాం. మీరు రాయగలిగితే మీకేం బేషజాలు చెప్తే మీరు రాయండి, నాకేం ప్రాబ్లం లేదు.